టీడీపీ దాడులు హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగిందంటూ వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్ఛగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. మా వాళ్ళు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసులు వైఫల్యమే కారణం. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీస్ అధికారిని మార్చిన చోట హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి, లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. కానీ దాన్ని తిరుగుబాటుగా ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే 307 తప్పుడు కేసులు కలిగిందని, ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది, పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం. మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, పోలీసు ఫెయిల్యూర్ అయిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొయ్యుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువల్ల మా దగ్గరేమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరో ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. మేము ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో గాని మరొక జిల్లాలో గాని ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది, ఒక బూత్ను క్యాప్చర్ చేశారు, పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు, అదిగో వెళ్తున్నారని, సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత, కొట్టుకున్న తర్వాత, ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి. చిత్రం ఏంటంటే, మొన్న సడన్ గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీలు లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతానే ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఆ రోజు జరిగాయి, నిన్న జరిగాయి.